దమ్మాయిగూడలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థిపై దాడి ఘటనపై 3 మైనర్ నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థిపై దాడికి 3 మైనర్ నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పాఠశాలలో తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని, వీళ్లంతా కామారెడ్డికి చెందిన వారిగా గుర్తించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 2 రోజుల క్రితం దాడి చేసిన తోటి విద్యార్థి కుటుంబంపై అసభ్యంగా మాట్లాడడంతో అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డట్టు వెల్లడించారు. భౌతిక దాడి అంశాన్ని దాచిపెట్టే యత్నం చేసిన పాఠశాల యాజమాన్యం మెట్లపై నుండి కింద పడ్డాడని తల్లిదండ్రులను నమ్మించింది యాజమాన్యం. తప్పనిసరిగా విద్యా సంస్థలకు చెందిన వారు సీసీ కెమెరాలు వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి సంబంధించి స్కూల్లోనే తోటి విద్యార్థులు విపరీతంగా అతన్ని కొట్టారనేటటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి వారితో విచారణ చేసినప్పుడు వాళ్ళు కామారెడ్డి వాస్తవ్యులుగా తేలింది. ఆ విషయానికి సంబంధించి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా తెలిసిన అంశాల మేరకు అదే 10th క్లాస్ అదే హాస్టల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఎవరైతే 9th క్లాస్ నుంచి కూడా పరిచయం ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళతోటి చిన్న స్వల్ప వివాదం ఉంది 9th క్లాస్లోనే. యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతని తోటి విద్యార్థి యొక్క ఫ్యామిలీ మెంబర్ గురించి ఏదో కామెంట్ చేసిండు ఒక సందర్భంలో అనేటటువంటిది అతను మనసులో పెట్టుకున్నాడు. ఆ మనసులో పెట్టుకొని దాని గురించి వేచి చూస్తూ రీసెంట్గా 7th రోజు నైట్ ఈ అబ్బాయిని రూమ్లో ఉండగా అతనికి ఇంకా 8 మంది మిత్రులతో కలిసి అదే హాస్టల్లో వేరే రూమ్లోకి తీసుకెళ్ళేసి విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. సో భారీ తీవ్రతతో ఉన్నటువంటి గాయాలు గుర్తించడం జరిగింది దానికి సంబంధించి కూడా. సో ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అబ్బాయిని వాళ్ళు 9 మంది విద్యార్థులు కలిసి కొట్టినట్టుగా గుర్తించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మైనర్లుగా ఉండదండి. దీంట్లో కొట్టడం 100% తప్పు. అబ్బాయి పరంగా ఏమన్నా కంప్లైంట్ ఉంటే హీ షుడ్ కంప్లైంట్గా ప్రిన్సిపల్ అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించి ఇప్పుడు కామెంట్ చేసిండు అనేటటువంటిది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు చూపించేది ఎందుకు కొట్టిర్రు అంటే ఈ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. సో అట్లా ఫ్యామిలీ మెంబర్ గురించి కామెంట్ చేసిండు. వాళ్ళ సిస్టర్ అక్కడేం చదవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఎవరైతే సిస్టర్ అంటున్నారో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కామెంట్ చేసిండు అనేటటువంటిది అది కూడా ఇప్పుడు 9th క్లాస్లో ఉండగా కామెంట్ చేసిండు. ఫర్దర్గా ఆ అమ్మాయి వచ్చింది లేదు, ఇతను కలిసింది లేదు. కాకపోతే అదే టాపిక్ ఫర్దర్గా కూడా ఇంకొకరితో అన్నాడు అని చెప్పేసి వీళ్ళు దాన్ని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నారు. సో అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు కూడా లీగల్గా కంప్లైంట్ చేయొచ్చు. ఎవరి గురించి అయినా కామెంట్ చేస్తే అది కూడా చట్టపరంగా తప్పే ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అంతేగాని ఎవరో కామెంట్ చేసిరని తీసుకెళ్ళి మేమే కొడతామని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అది ఏ వయసులో ఉన్నా సరే తప్పే అవుతుంది. దాని ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. మీ మీ సంస్థలో అడ్మిషన్లు రావడం ఇటువంటి సాకులు చూపించేసి నేరాలను కనుక దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లయితే దానికి ప్రయత్నించిన వ్యక్తులు కూడా దానిలో నేరస్తులుగా పరిగణింపబడి ఈ విధంగా అరెస్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి నేరాలంటే భౌతికంగా దాడులు పాల్పడము, లేదంటే అమ్మాయిలు ఉన్నట్లయితే అమ్మాయిల మీద యూటీజింగ్ కాంటెంట్ కావచ్చు, లైంగిక ఒత్తిడి కావచ్చు, ఇటువంటికి సంబంధించినటువంటి సమాచారం ఏదున్నా సరే తప్పనిసరిగా మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ సమాచారాన్ని చేరవేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. డిస్క్లోజ్ చేయడానికి అవకాశం లేదు. సో ఏదైతే లీగల్ యాక్షన్ ఉందో దాని ప్రకారము జూవెనైల్ యాక్ట్ ప్రకారము మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ఇక దీనిలో భాగంగా మేము గుర్తించిన అంశాల మేరకు ఏదైతే మేనేజ్మెంట్ పరంగా లోపాలు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా చట్టపరంగా ఉన్నటువంటి లోపము ఈ అబ్బాయిని ఎప్పుడైతే వాళ్ళు కొట్టినట్టు గుర్తించడం జరిగిందో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇమీడియట్గా అటు పేరెంట్స్కు ఇటు పోలీస్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉండింది. కానీ వాళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ
కొట్టిన అంశాన్ని మరుగున పరిచేలా అబ్బాయి మెట్ల మించి పడ్డాడనేటటువంటి ఒకటి వాస్తవాన్ని వక్రీకరించి వాళ్ళ మదర్ ఎవరైతే ఆ అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తారో మెట్ల మించి పడ్డట్టుగా చెప్పడం జరుగుతుంది. అప్పటికి కూడా వాళ్ళ మదర్ ఈ గాయాలు గుర్తించి కొట్టినట్టుగా ఉన్న గాయాలు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ సూపర్వైజర్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ కాకుండా మదర్తో కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి ఏదైతే ఒక నేరానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుందో దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచినప్పుడు దాన్ని దాచిన వ్యక్తులు కూడా చట్టపరంగా శిక్షింపబడతారు. దానికి అనుగుణంగా వాళ్ళ మీద ఏదైతే సెక్షన్లు అప్లికబుల్ ఉన్నాయో ఆ సెక్షన్ల మేరకు స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, వార్డెను, అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి స్పెసిఫిక్ బ్లాక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ ముగ్గురి మీద కూడా అభియోగాలు నమోదు చేసి ఈరోజు కోర్టులో వాళ్ళను ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా పోలీసు వారు విద్యాసంస్థలకు చేస్తున్నటువంటి సూచన, తప్పనిసరిగా ప్రతి విద్యాసంస్థలో కూడా మీరు సఫిషియెంట్ నెంబర్లో సీసీ కెమెరాలు అనేటటువంటివి పెట్టుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి అటు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు వారి భద్రతకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మీ మీదనే ఉంటుంది మీ ఆవరణలో ఉన్నంత వరకు. కాబట్టి తప్పనిసరిగా మీ పాఠశాలలో కానీ మీ కళాశాలలో కానీ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకునే విధంగా మీరు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇటువంటి సమస్యలు ఏదన్నా మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్నటువంటి ఆ నేరాలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఇట్లా మేనేజ్మెంట్ మీద ఇంత సత్వరమే కేసులో వాళ్ళని కూడా భాగస్వాములు చెప్పి అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి అందరికీ కూడా మేము ఒక రకంగా సూచన అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మేనేజ్మెంట్ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ వాళ్ళ బాధ్యత ప్రకారము తప్పనిసరిగా ఏదైనా నేరం జరిగినట్లయితే వాళ్ళు ఇన్ఫామ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది ఒక రకంగా ఇన్ఫామ్ చేయకుండా దాన్ని వక్రీకరించి ఇంకా ఆ నేరాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తే 100% వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు అయితే దాంట్లో మీ ఆర్గనైజేషన్కి సంబంధం ఉన్న ఇష్యూ కాదు కదా, ఇది పిల్లల మధ్య గొడవ. సో యూ షుడ్ ఇన్ఫార్మ్ టు ద లోకల్ పోలీస్. అది